నల్గొండ బస్సు ప్రమాదంలో గాయపడిన వాళ్లను ప్రతిపక్ష నేతలు కూడా పరామర్శించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. జాతీయ రహదారిని 4 లైన్ల దారిగా మార్చాలంటున్నారు నేతలు, స్థానికులు. మృతుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తూ గాయపడినటువంటి వారు సత్వరం కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ గాయపడినటువంటి వారి చికిత్సకు అయ్యేటువంటి ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి అందరి క్షేమకరంగా ఉండటానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 15-20 మంది తీవ్రమైనటువంటి గాయాలతోటి ఇవాళ వైద్యం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ లొకేషన్లో అనేక సార్లు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని 4 లైన్ రోడ్డుగా నిర్మాణం చేయాలి. ఎందుకంటే రోడ్డు కూడా మరి అక్కడ ఏందనంటే టర్నింగ్గా ఉన్నది కాబట్టి అక్కడ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కావాల్సినటువంటి సిగ్నల్స్ కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు.